Hello friends, welcome to Rao's Competitive Academy for Group 1 and Group 2 కోచింగ్. సో ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా మనకి అప్డేటెడ్ ప్యాటర్న్ ఫర్ గ్రూప్ 1 ఏపీపీఎస్సి. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించినటువంటి కొత్త ప్యాటర్న్కి తగ్గట్టుగా ప్రిలిమ్స్లో హిస్టరీ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ఏరియాస్లో ఫోకస్ చేస్తే మనకి 30కి మినిమం 25+ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటి సార్ 30కి 30 రావా అంటే చెప్తాను, ఏంటో కూడా చెప్తాను. సో ఎంత ప్రణాళికాబద్ధంగా చదవాలో కూడా చెప్తాను. సో సింపుల్ అండ్ క్లియర్ స్ట్రాటజీ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్. రీసెంట్గా వచ్చినటువంటి కొత్త ప్యాటర్న్ని ఉద్దేశించి సిలబస్ కూడా నేను అనాలిసిస్ చేసి సిలబస్లో ఏ ఏరియాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ ఏరియాస్ని జస్ట్ గో రీడ్ లాగా ఉండాలి, అండ్ ఏ పర్టికులర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేటువంటి చదువుకోవాలి. సో మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ టర్మినాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, క్రొనాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్, బుక్ లిస్ట్ అనేటువంటిది కూడా, సిలబస్ ముందుగా విశ్లేషించడం జరుగుతుంది. సిలబస్కు తగ్గట్టుగా ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి టర్మ్స్ పైన ఫోకస్ చేయాలి, క్రొనాలజీ అంటే కాలక్రమానుసారం ఏ విధంగా మనం చదువుకోవాలి, ఒక తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలి, మ్యాప్ పాయింటింగ్ అనేటువంటిది హిస్టరీలో కూడా మనకు ఉంటుందా, ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా కూడా మనం ఏం తెలుసుకోవచ్చు. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఏం ఫీల్ అవుతుంటారంటే హిస్టరీ అనేది ఒక మిస్టరీ లాగా, అదేదో ఒక కొత్త సబ్జెక్ట్ లాగా, కొంతమందికి అలసట కానివ్వండి, బోరింగ్గా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ సెషన్ వినిన తర్వాత హిస్టరీ అనేటువంటిది ఇంత ఈజీనా అని మీకు అనిపిస్తుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్లీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి కంపల్సరీగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా 30కి 30 మార్కులు మనకి ప్రిలిమ్స్లో గ్రూప్ 2లో అండ్ ప్రిలిమ్స్లో గ్రూప్ 1లో కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి హిస్టరీ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ హిస్టరీ అంటే కేవలం ఎలోన్ హిస్టరీ కాదు, కల్చర్ కూడా, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ముందుగా కొన్ని జాగ్రత్తలు లేదా కొన్ని డిస్క్లైమర్స్ అనేటువంటి చెప్తున్నాను. ఏంటంటే హిస్టరీ అనేది ఒక యావరేజ్ సబ్జెక్ట్ అండి. ఇది మ్యాథ్స్ లాగో రీజనింగ్ లాగో 100% మార్కులు తెచ్చుకోవడానికి సాధ్యం కాదు. సో 100% మార్కులు సాధించడం అనేటువంటిది టార్గెట్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే హిస్టరీ అనేది ఒక వ్యాస్ట్ సిలబస్ అనమాట. కేవలం ఒక పుస్తకం చదివితేనే 100% హిస్టరీ తెలుసుకుంటామంటే చెప్పలేము. సో అందుకని ఒక తెలివైనటువంటి చర్య ఏమిటి అంటే ఇది ఒక యావరేజ్ సబ్జెక్ట్. అంటే దీంట్లో అబౌవ్ 70 మార్క్స్ సాధించడం అనేది ఒక గుడ్ సక్సెస్ రేట్ అనమాట. సో 7 నుంచి 8 క్వశ్చన్స్కి అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ మీరు స్కోర్ చేయగలుగుతున్నారంటే యువర్ ఫెనామినల్, ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే 10 ప్రశ్నలకి హిస్టరీలో 7-8 ప్రశ్నలు పెట్టగలిగారు అంటే, ఆన్సర్ చేయగలిగారు అంటే ఆసమ్. తర్వాత మరి ఎలా ఏంటి అంటే సిలబస్కి మాత్రమే మీరు అటాచ్ అవ్వాలి. సో మార్కెట్లో కనపడినటువంటి ప్రతి బుక్ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఒకే బుక్ని పలుసార్లు చదివినట్టయితే సిలబస్ అనేది మీకు కవర్ అవుతుందా లేదా. ఉదాహరణకి సిలబస్లో విజయనగర సామ్రాజ్యం గురించి ఉంది. సో విజయనగర సామ్రాజ్యం గురించి క్షుణ్ణంగా అడ్మినిస్ట్రేషన్ ఏంటి, రిలీజన్ ఏంటి, సోషల్ కండిషన్స్ ఏంటి, ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, ఆనాడు ఉన్నటువంటి సొసైటీ సమాజం ఏంటి, ఇలా మనం తెలుసుకోగలగాలి. అంటే సిలబస్ అనేటువంటిది మనకి మైక్రో సిలబస్ కూడా రాసుకోవాలి. నార్మల్గా మనకి ఇచ్చేటువంటి పీడిఎఫ్స్లో, ఏపీపీఎస్సి ఇచ్చేటువంటి పీడిఎఫ్స్లో సింపుల్గా అవుట్లైన్ ఉంటుంది సిలబస్ అంతా కూడా. సో దాన్ని క్షుణ్ణంగా దాని యొక్క సబ్ టాపిక్స్ అనేటువంటి మనం రాసుకోవాలి. రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో డే వైజ్ షెడ్యూల్, అంటే ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఏం చదవాలి, టాపిక్, బుక్స్, అంటే ఆ షెడ్యూల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ అనేది స్టూడెంట్స్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో హిస్టరీ పార్ట్ నేను తయారు చేశాను. సో అది మైక్రో సిలబస్, అంటే ఏ డీటెయిల్స్ అని కంప్లీట్గా అవి చదివితే సరిపోతుంది. సో స్ట్రిక్ట్లీ అటాచ్డ్ టు ద సిలబస్. హిస్టరీ సబ్జెక్ట్ రిక్వైర్ మోర్ రివిజన్స్. అంటే మినిమం 5 సార్లు ఒక్కొక్క టాపిక్ని లేదా ఒక్కొక్క చాప్టర్ని 5 సార్లు మీరు చదివినట్టయితే ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే ఒక్కసారి చదివితే గుర్తుండడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో 5 సార్లు మినిమం. సో కొంతమందికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమిటి అంటే సక్సెస్ మంత్రం ఏమిటంటే
రివిజన్. రివిజన్ మినిమం 5 టైమ్స్ ఒక సబ్జెక్ట్‌ని రివైజ్ చేయాలి. కేవలం హిస్టరీ సబ్జెక్ట్‌కి మాత్రమే కాదు. అండ్ ఎలా అప్రోచ్ అవుతే చాలా ఎక్కువ మార్కులు వస్తాయంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు, ఏ పర్టికులర్ ఏరియాస్‌లో ఫోకస్ చేస్తున్నాడు, వాటిపైన మనం అప్రోచ్ అనేది చూసుకున్నట్టయితే అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో విజయనగర సామ్రాజ్యం నుంచి కావచ్చు, మొఘల్ ఎంపైర్ నుంచి కావచ్చు, మనకి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇస్తున్నాడా, సొసైటీ నుంచి ఇస్తున్నాడా, ఎకనామిక్ కండిషన్స్ నుంచి ఇస్తున్నాడా, ఇలాంటి ఏరియాస్ నుంచి మనకి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడు, ఇదిగో ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, ఇవి మీరు ఫోకస్ చేయండి అని మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి మనం డైరెక్ట్గా క్యాచ్ చేసుకోవాలి. సో ఇది నా ఒపీనియన్ అండి, మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. సో మీకు ఇంకా బెటర్గా ఈ యొక్క స్ట్రాటజీ ఉంటే యూ కెన్ ఫాలో దట్. అండ్ ఒకసారి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పర్టికులర్ ఏరియాస్ మనం చూసుకోవాలి. సో సిలబస్ అనేటువంటి చూస్తే మనకి 5 పాయింట్ ఫార్ములా, సో 5 పాయింట్ ఫార్ములా సిలబస్ ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో మనకి ఏన్షియంట్ హిస్టరీలో మనకి చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని తర్వాత వేదిక్ కల్చర్, జైనిజం, బుద్ధిజం అండి. సో బుద్ధిజం అండ్ జైనిజం అనేటువంటిది మీరు కంపల్సరీగా చదువుకోవాలి. బుద్ధిజం అండ్ జైనిజం అనేటువంటిది బాగా ఫోకస్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే అశోకుడి యొక్క సోషల్ అండ్ కల్చరల్ లైఫ్, అశోకుడికి టైం పీరియడ్లో ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, దాని మీద బాగా ఫోకస్ చేయాలి. సంగం లిటరేచర్, ఒక ప్రశ్న టఫ్గా ఇవ్వాలి అంటే సంగం లిటరేచర్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. గుప్తాస్ టైం పీరియడ్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ అండ్ కల్చరల్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. హర్షవర్ధన టైం పీరియడ్లో ఆయన కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో బౌద్ధ మతానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, ఈ పర్టికులర్ ఏరియాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఏరియాస్ మనకి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, కొన్ని ఏరియాస్ అవుట్లైన్లో సిలబస్లో ఇవ్వడం జరిగింది. కుషాన్స్ గురించి ఇచ్చాడు. కుషాన్స్ టైం పీరియడ్లో వారి యొక్క కంట్రిబ్యూషన్, కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఏంటి, బౌద్ధ మతానికి వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, సో సంగం ఏజీ టైం పీరియడ్ చెందినటువంటి కింగ్డమ్స్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేను అవుట్లైన్ చేసినటువంటివి కొంచెం నీట్గా ఫోకస్ చేయాలి. రెండో పాయింట్స్లో మనకి చూస్తే ఈ యొక్క ఏన్షియంట్ హిస్టరీలో చోలాస్కు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్, చాళుక్యాస్ ఆఫ్ బదామి, పల్లవాస్ ఆఫ్ కంచి, ఈ పర్టికులర్ 3 రాజ్యాలకు సంబంధించినటువంటి సమాజం, మతము, భాషలు, అదేవిధంగా లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్పేసి అక్కడే మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎర్లీ మిడివల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మిడివల్ హిస్టరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు 3 డైనాసిటీస్, పల్లవ, చాళుక్య, చోళ. ఢిల్లీ సల్తనేట్ కానివ్వండి లేదా మొఘల్ ఎంపైర్ కానివ్వండి, ఈ రెండుటికి కలిపి, లేదా విజయనగర సామ్రాజ్యం, ఢిల్లీ సల్తనేట్, మొఘల్ ఎంపైర్, విజయనగర ఎంపైర్, ఈ మూడిటిలో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సోషియో ఎకనామిక్ కండిషన్స్, కల్చరల్ డెవలప్మెంట్స్, సొసైటీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్. భక్తి మరియు సూఫీ మూమెంట్స్ యొక్క ప్రాముఖ్యత మనకి చాలా ఇంపార్టెంట్ అండి. భక్తి మరియు సూఫీ మూమెంట్స్, సో భక్తి మూమెంట్లో వైష్ణవ మూమెంట్ కానివ్వండి, శైవిజం కానివ్వండి, ఇలాంటివి అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో ఒక కాంపోజిట్ కల్చర్ అనేటువంటిది ఇవి డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ఏరియాస్లో మనం బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంటైర్ ఏన్షియంట్ హిస్టరీ సిలబస్, సెకండ్ పాయింట్ వచ్చేసి ఎంటైర్ మనకి మిడివల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మొఘల్స్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను, ఢిల్లీ సల్తనేట్ కానివ్వండి, విజయనగర్ ఎంపైర్ కానివ్వండి, మొఘల్స్ కానివ్వండి, కామన్గా ఏం చూసుకోవాలి, సోషియో రిలీజియస్ లైఫ్ గురించి చూసుకోవాలి, కల్చరల్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, లిటరేచర్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఫారిన్ ట్రావెలర్స్ గురించి చూసుకోవాలి. అదేవిధంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే 3 చాప్టర్స్లో కూడా 3 పారామీటర్స్ మీద మీరు చదువుకున్నట్టయితే ఈజీగా ప్రశ్నలకి ఆన్సర్ చేయొచ్చు. తర్వాత శివాజీ గురించి కూడా కొంత బ్రీఫ్గా చదువుకోవాలి. తర్వాత 18th సెంచరీ టైం పీరియడ్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్, అంటే రైజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వారి యొక్క ఎర్లీ అడ్మినిస్ట్రేషన్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ చట్టాలు కావచ్చు, లేదా రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి 1858 చట్టం వరకు, 1858 చట్టం నుంచి 1947 చట్టం వరకు. సో ఈ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అంశాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ చట్టాలు మనకి ఉన్నాయి. అవన్నీ కూడా క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి ఏ విధంగా ఏ ఇయర్లో వచ్చాయి, సో 1857 రివోల్ట్ గురించి అండ్ దాని యొక్క పర్యవసానాలు, ఇంపాక్ట్స్ అనేటువంటి చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 4th and 5th పాయింట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. ఇక్కడ క్లియర్ కట్గా వ్యక్తుల పేర్లు ఇచ్చారు. ఇక్కడ వ్యక్తి అంటే వ్యవస్థలాగా మనం కన్సిడర్ చేసుకోరు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యవస్థతో సమానం. రాజా రామ్మోహన్ రాయ్ గురించి
చాలా చాలా ఇంపార్టెంట్‌గా చదువుకోవాలి. దయానంద సరస్వతి గారి గురించి, అదేవిధంగా అనీ బీసెంట్. యూ కెనాట్ అవాయిడ్ అనీ బీసెంట్ అండ్ మహాత్మా గాంధీజీ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో వీరి గురించి మిస్ చేసి మనం మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసుకోలేము. సో ఇక్కడ ఫోకస్ చేసినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కానివ్వండి, అనీ బీసెంట్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ కానివ్వండి, జ్యోతి బాపులే గారి యొక్క కాంట్రిబ్యూషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్, అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీజీ గారి యొక్క ఐడియాలజీస్, వారి యొక్క డిబేట్స్. సో ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే మనకి 1885 నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వరకు, ఆర్ ఐ కెన్ సే 1907 సూరత్ స్ప్లిట్ వరకు మనం దీన్ని మోడరేట్ ఫేజ్ అంటాం, తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటాం, తర్వాత గాంధీయన్ ఫేజ్ అంటాం. ఈ 3 ఫేజెస్ అనేటువంటి మనకి జాతీయోద్యమం అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్లో భాగం అండి, ఇండియన్ నేషనల్ మూమెంట్లో భాగం. సో తర్వాత మహాత్మా గాంధీజీ గారు చేసినటువంటి మూమెంట్స్ కానివ్వండి, ట్రైబల్ మూమెంట్స్, పీసెంట్ మూమెంట్స్. పీసెంట్ మూమెంట్స్ అంటే రైతు ఉద్యమాలు. అదేవిధంగా అదేవిధంగా యాంటీ కలోనియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో, ఉమెన్ అండ్ దళిత్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ చేయాలి. సో ఓవరాల్గా మనకి మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి 2 పాయింట్స్ సిలబస్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా మనకి ఏం మెన్షన్ అసలు చెప్పాలి అంటే హాఫ్ ఆఫ్ ద సిలబస్ వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీ ఉంది. 5 పాయింట్ల సిలబస్ అనుకుంటే థర్డ్ పాయింట్లో హాఫ్ నుంచి కూడా మనకి ఈ యొక్క అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి ఉంది. సో మోడర్న్ హిస్టరీకి ఎక్కువ వెయిటేజ్ ఉంది, కానీ ఎక్కువ టఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏన్షియంట్ మరియు మిడిల్ హిస్టరీలో వస్తాయి. సో ఏన్షియంట్ అండ్ మిడిల్ హిస్టరీ మీద బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద బుక్ లిస్ట్. తెలుగు మీడియం వారికి సజెస్ట్ చేస్తున్నాను. తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మనకి సీనయ్య సార్ బుక్ అనేటువంటిది గ్రూప్ 1 పరీక్షల వరకు సరిపోతుంది. సో తెలుగు మీడియంలో మనకి ఆర్ఎస్ శర్మ బుక్ అనేటువంటిది ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ శర్మ కూడా తెలుగు మీడియంలో పబ్లికేషన్లో ఉంది. కాబట్టి ఒకవేళ డీటెయిల్స్ క్షుణ్ణంగా ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే ఆర్ఎస్ శర్మ లాంటివి కూడా చదవచ్చు. సో లేదంటే తెలుగు మీడియం యాస్పిరెంట్స్ నేను 2 బుక్స్ సజెస్ట్ చేస్తున్నాను. యూ కెన్ టేక్ ఎనీ వన్, ఏదైనా ఒకటి మాత్రమే తీసుకోండి, దాన్నే రివైజ్ చేయండి. ఓన్లీ 1 మంత్ర అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ మనం 25+ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నామా? మీరు 10 పుస్తకాలు చదివినా సరే 30కి 30 పెట్టడం చాలా కష్టసాధ్యం అవుతుంది. అందుకే 10 పుస్తకాలు మీరు చదవాలి అంటే ఎంత సమయం పడుతుంది? ఒకే పుస్తకాన్ని 5 సార్లు లేదా 6 సార్లు చదివితే మీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది గుర్తుంటుంది. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో భారతదేశ చరిత్ర బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ మనకి సీనియర్ సార్ క్షుణ్ణంగా రాయడం జరిగింది, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. అదేవిధంగా మనకి జోగినాయుడు సార్ ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు. సో ఆయన బుక్ కూడా మనకి తెలుగులో ఉంటుంది. ఇది ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది, ప్రతి ఒక్క అంశం కూడా డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఈ బుక్ అయినా కూడా మీరు చదవచ్చు. సో ఏ బుక్ చదివినా సరే మన టార్గెట్ 25+ అవుట్ ఆఫ్ 30. మామూలు విషయం కాదు, ఎందుకంటే గ్రూప్ 1లో మనకి రాబోయేటువంటి ప్రిలిమ్స్లో 25 క్వశ్చన్సే కాబట్టి, నేను గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో 25 క్వశ్చన్సే కాబట్టి అవుట్ ఆఫ్ 25 21+ క్వశ్చన్స్ అనేవి మన టార్గెట్. అవుట్ ఆఫ్ 21+ క్వశ్చన్స్ అనేటువంటి మన టార్గెట్. గ్రూప్ 2లో 30 క్వశ్చన్లు, గ్రూప్ 1లో 25 క్వశ్చన్లు. సో ఇక్కడ ఓవరాల్గా మీరు గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఒకే సబ్జెక్ట్ని క్షుణ్ణంగా చదివినట్టయితే రెండిట్లో కూడా మీరు మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో మనకి 20+ మార్కులు ఒకే సబ్జెక్ట్లో వచ్చాయంటే రిమైనింగ్ 5 సబ్జెక్ట్స్లో 5/15 75 వచ్చినా సరే మనం 95+తో గ్రూప్ 1లో ప్రిలిమ్స్కు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కష్టతరంగా ఉన్నటువంటి సబ్జెక్ట్లో యావరేజ్ అంటే అబోవ్ 16 మార్క్స్ అవుట్ ఆఫ్ 25 తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఈ యొక్క సందేహం అయితే ఉంటుంది, సార్ ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవాలా, న్యూ ఎన్సీఆర్టీ చదవాలా? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎన్సీఆర్టీ చదివినా ఒకటేనండి, పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఓకేనా, 1-2 డిఫరెన్సెస్ ఉన్నంత మాత్రాన మీరు బుక్ మొత్తం కూడా మళ్ళీ సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటివి 6th to 8th మీకు ఏన్షియంట్ హిస్టరీ ఉపయోగపడుతుంది. 11th and 12th సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎస్ శర్మ 11th, ఇక్కడ ఉన్నటువంటిది 11th క్లాస్ ఎన్సీఆర్టీ, ఇక్కడ ఉన్నటువంటిది 12th క్లాస్ ఎన్సీఆర్టీ. సో ఇది 12th క్లాస్ ఎన్సీఆర్టీ మిడివల్ హిస్టరీకి సంబంధించి. సో సింపుల్గా ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీకి సంబంధించి ఈ 2 పుస్తకాలు. సో ఇది ఒకటోది,
ఇది రెండో పుస్తకం. ఈ 2 బుక్స్ చదివినట్టయితే మీకు ఈజీగా సిలబస్ కవర్ అయిపోతుంది. మోర్ దాన్ ఎనఫ్ అనమాట. కమింగ్ టు మోడర్న్ హిస్టరీకి చదవడానికి నేను 2 బుక్స్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సిలబస్ అనేది 50% సిలబస్ మోడర్న్ హిస్టరీ ఉంది. బిపిన్ చంద్ర ఎందుకు చదవాలంటే ప్రతి ఒక్క దానికి కారణం తెలుస్తుంది. స్పెక్ట్రమ్ అనేటువంటిది ఎందుకు చదవాలంటే ఫ్యాక్చువల్ డీటెయిల్స్ మొత్తము తెలుస్తాయి. సో ఈ 2 చదివితేనే మనకి అడ్వాంటేజ్. సో ఒకటి బిపిన్ చంద్ర మోడర్న్ హిస్టరీ అనేటువంటిది మనకి బిపిన్ చంద్ర పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీరు ఏ బుక్ చదివినా సరే దాని యొక్క ఫాదర్ బుక్ వచ్చేసి ఆబ్వియస్లీ బిపిన్ చంద్ర. సో తర్వాత మనకి బిపిన్ చంద్రతో పాటుగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ అనేటువంటి బుక్ ఏదైతే ఉందో దీన్ని మీరు చదివినట్టయితే ఈజీగా మీకు సబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. అండ్ నోట్స్ మేకింగ్ అనేటువంటిది కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. నోట్స్ మేకింగ్ అనేటువంటిది కూడా చేసుకోవాలి. కమింగ్ టు టర్మినాలజీ, హిస్టరీలో మనకి ఎక్కువగా కష్టంగా అనిపించేటువంటి ఏరియా కొన్ని సందర్భాల్లో బలి ఈజ్ అ టర్మ్ ఇన్ హిస్టరీ, అక్కడ ఆప్షన్స్ ఇస్తారు. సో బలి అంటే ఏంటి, బలి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్ రూపం అనమాట. సభ అంటే ఏంటి, సమితి అంటే ఏంటి, కులప అంటే ఏంటి, నగరక అంటే ఏంటి, సీతాధ్యక్ష అంటే ఏంటి, నవ్యాధ్యక్ష అంటే ఏంటి, సో నవాధ్యక్ష అంటే అంటే ఈ టర్మినాలజీ అనేటువంటి దాని మీద కూడా మీకు ఫోకస్ చేసుకొని 2 క్వశ్చన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ అండి. అంటే ఈ టర్మినాలజీ లిస్ట్ మొత్తం కూడా హార్డ్లీ ఒక 150 వర్డ్స్ కంటే ఎక్కువ ఉండవు. ఈ 150 వర్డ్స్ చదివితే మీరు కంపల్సరీగా గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, మ్యాండేటరీగా 2 క్వశ్చన్లు మీకు వస్తాయి. సో ఇక్కడ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అనేటువంటివి, డ్యామ్ షూర్ ఏరియాస్ మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో టర్మినాలజీ గురించి కూడా మీరు ఫోకస్ చేయాలి. రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్లో నేనే హిస్టరీ హ్యాండిల్ చేయబోతున్నాను కాబట్టి మోర్ దాన్ 200 వర్డ్స్ యొక్క టర్మ్స్ ఏన్షియంట్ మిడిల్ ఈస్ట్లో మోర్ దాన్ 200 అని నేను చాలా తక్కువ చెప్పాను ఇంకా. సో మోర్ దాన్ 200 వర్డ్స్ ఏన్షియంట్ అదేవిధంగా మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి టర్మ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్రొనాలజీ అదేవిధంగా ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇక్కడ మీరు గమనిస్తే క్రొనాలజీ అనేటువంటిది ఏంటి, వరుస క్రమం, ఏ సంఘటన ఎప్పుడు జరిగింది, ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది. ఇలా క్రొనాలజీ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఇయర్స్ అనేటువంటివి మర్చిపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఏ ఇయర్లో ఏం జరిగిందని గుర్తుపెట్టుకోవడం కంటే ఏ అంశం ఎప్పుడెప్పుడు జరిగింది. సో 1857 రివోల్టు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ఆ తర్వాత మోడరేట్స్, ఆ తర్వాత ఎక్స్ట్రీమిస్టులు, గాంధీయన్ ఫేజ్, ఇవి క్రొనాలజికల్ ఈవెంట్స్ అనమాట. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ కంటే ముందు చంపారన్ సత్యాగ్రహ, సో చంపారన్ సత్యాగ్రహ తర్వాత ఈ యొక్క ఖేదా సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైకు, తర్వాత జలియన్వాలాబాగ్ సంఘటన, ఆ తర్వాత ఈ యొక్క మౌంటెక్ చేమ్స్వార్డ్ రిఫార్మ్స్, ఇట్లా క్రొనాలజికల్ ఈవెంట్స్ అనేటువంటివి మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఇయర్స్ అనేటువంటివి ఈజీగా గుర్తుంటాయి. కమింగ్ టు మ్యాప్ పాయింటింగ్, మనకి ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏన్షియంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు అనేటువంటివి ఇచ్చి అవి తూర్పు నుంచి పరమటకు, లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి, లేదా దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి అమర్చండి అంటుంటారు. సో మనకి హిస్టరీ చదివేటప్పుడు, ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ చదివేటప్పుడు ఆర్ ఫర్ సేక్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు కూడా ఇండియన్ మ్యాప్ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకొని ఇల్యూషన్ చేసుకొని చదువుతున్నట్టయితే మీకు కంపల్సరిగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. ఏ యుద్ధాలు ఎక్కడ జరిగాయి, మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రోల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇందాక నేను చెప్పాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటివి మనకి కీ టు సక్సెస్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటివి కీ టు సక్సెస్. ఇక్కడ మీరు చూస్తే లొకేషన్ అడుగుతున్నారు అంటే ఏంటి, మ్యాప్ పాయింటింగ్ కదా. డ్యూరింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద బీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాస్ లొకేటెడ్ అట్ ధోలావీరానా, సూత్క జెండారో, చన్హుదారో, దైమాబా, ఇట్లా లొకేషన్ అడుగుతారు. సో లేదా 4-5 ప్రదేశాలు ఇచ్చి వాటిని ఈస్ట్ టు వెస్ట్, లేదా వెస్ట్ టు ఈస్ట్, సౌత్ టు నార్త్, నార్త్ టు సౌత్, ఇట్లా అమర్చమని జరుగుతూ ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ మీరు చూస్తే అకౌంట్ ఆఫ్ గ్రీక్ యావనాస్, పుష్యమిత్ర శుంగాకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, అంటే పుష్యమిత్ర శుంగ టైం పీరియడ్లో ఉన్నటువంటి పోయెట్స్ వాళ్ళ గురించి అడుగుతున్నారనమాట. సో అట్లే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఏం చెప్తున్నాయి, ఒక కీ అనేటువంటిది ఇస్తుంది. ఏమని, ఇదిగో ఈ ఏరియాస్లో ఫోకస్ చేసి మార్కులు సంపాదించుకో. సో రకాల ట్యాక్సెస్ గురించి ఇచ్చారు. అంటే ఇవన్నీ టర్మినాలజీ కిందకే వస్తాయి కదా, ఇవన్నీ టర్మ్స్ కిందకే వస్తాయి కదా, టర్మినాలజీ కిందకే వస్తాయి అన్నమాట. ఇవన్నీ పదజాలం కిందకే వస్తాయి. సో ఇట్లా మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటుగా ప్రిపరేషన్ అనేటువంటి సాగించినట్టయితే ఈజీగా మీకు అంశాలు గుర్తుంటాయి. తర్వాత విచ్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్.
సో ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్స్కి సంబంధించిన ప్రశ్నే కదా ఇది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటి 1970లో మహాత్మా గాంధీజీ గారు, సారీ 1920స్లో మహాత్మా గాంధీజీ గారు స్టార్ట్ చేయడం జరిగింది 1920స్లో. సో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైం పీరియడ్లో ఏమేమి సంఘటనలు, ఏమేమి ఇంపార్టెంట్ ఈవెంట్స్ చోటు చేసుకున్నాయి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో 1920లో చేపట్టేటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగంగా ఏమేమి అంశాలు జరిగాయి, సో దాంట్లో కరెక్ట్ ఎన్ని, రాంగ్ ఎన్ని, ఇట్లా అడుగుతున్నారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, కంపల్సరిగా క్రొనాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా టర్మినాలజీ, మ్యాప్ పాయింటింగ్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క హిస్టరీ ప్రిపరేషన్ అనేది సులభతరం చేసుకోవాలి. నేను చెప్పినటువంటి విధంగా మీరు ఫాలో అయితే కంపల్సరిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 25 మార్కులకి 20+ మార్కులు మీకు ఈజీగా వస్తాయి. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అదేవిధంగా గ్రూప్ 2లో 30 మార్కులకి గాను హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం 25 మార్కులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో టోటల్గా 5000 ప్రశ్నలు ఈ యొక్క టెస్టుల రూపంలో దాదాపుగా 130 టెస్టులు ఉంటాయండి. 130 టెస్టులు, టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. సో ఓవరాల్గా అన్నిటికీ కలిపి అంటే టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో సొల్యూషన్ అంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 999, సో కేవలం 1000 రూపీస్కే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా, ఎస్ఎస్సి రైల్వే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా 50% డిస్కౌంట్ అనేటువంటిది ఉంది. సో ఆఫ్టర్ డిస్కౌంట్, సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటికి కలిపి కంబైన్డ్గా గ్రూప్ 1 గ్రూప్ 2కి కలిపి కంబైన్డ్గా కోచింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఆఫ్లైన్లో 20,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇది వైజాగ్ అండి, ఆఫ్లైన్ సెంటర్ వైజాగ్. ఆన్లైన్ వచ్చేసి 18,000 రూపీస్ ఫర్ కాంబో బ్యాచ్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి. ఓన్లీ గ్రూప్ 2 ఆఫ్టర్ 50% డిస్కౌంట్ ఆఫ్లైన్ వచ్చేసి 13,000 రూపాయలు, ఆన్లైన్ వచ్చేసి 8,210 రూపీస్. సో ఎస్ఎస్సి జీడీ రైల్వేస్ వచ్చేసి ఆఫ్లైన్ 8,000 10,000 4750 ఆన్లైన్ కోర్సెస్. సో ఆన్లైన్లో ఎస్ఎస్సి జీడీ 4750కి వస్తుంది. అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఆన్లైన్లో వచ్చేసి మనకి టెస్ట్ సిరీస్ 512 రూపీస్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. సో గ్రూప్ 2 కోర్స్ మీకు ఆన్లైన్లో 3078 రూపీస్కి మీకు రావడం జరుగుతుంది. సో ఈ కోర్సెస్ మీరు ఆఫర్ వ్యాలిడిటీ అనేటువంటి త్వరలో కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఎవరైనా దూర ప్రాంతాల వాళ్ళు వైజాగ్ వచ్చి ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకి సైడ్ బై ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సపరేట్గా ఉంటుంది. సో యూ క్యాన్ కాంటాక్ట్, మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయవచ్చు. ఆల్రెడీ మనకి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ అనేటువంటిది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ అనేటువంటిది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ www.rawsacademy.com వెబ్సైట్లోకి వెళ్ళి మీ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు కాల్ చేసి కూడా మీరు అడగొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి సమిష్టిగా ప్రిపరేషన్ అనేటువంటిది అవ్వాలి తప్ప రెండింటికి సపరేట్గా ప్రిపరేషన్ అవ్వద్దు. కంబైన్డ్గా ప్రిపరేషన్ అనేది అవసరం. సో దిస్ ఈజ్ for the day. Thank you so much. Have a nice day. Bye bye.